నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం వచ్చాకే అభివృద్ధిని సాధిస్తున్న పాలకొల్లు నియోజకవర్గం స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. మేధో సంపత్తి ద్వారానే సమాజ అభివృద్ధి స్పష్టం చేసిన తణుకు శశి జూనియర్ కళాశాల లెక్చరర్ రాఘవేంద్ర కుమార్. మనిషి అభివృద్ధికి మార్కులు ప్రాతిపదిక కాదు. తణుకు ఇండియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 10వ తరగతి విద్యార్థుల అభినందన సభలో పేర్కొన్న మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్. తణుకు యాపిల్ హాస్పిటల్ వైద్యులతో ఉచితంగా వైద్య సేవలు అందుకున్న 175 మంది ప్రజలు, సహకరించిన కూటమి పార్టీల కార్యకర్తలు. తాడేపల్లిగూడెం పట్టణంలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బొలిశెట్టి నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచనలు. ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలి. రాజమండ్రిలో అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. మత్స్యకార సంక్షేమ పథకాలను వినియోగించుకుని అభివృద్ధి చెందాలి. అమలాపురంలో సంబంధిత ప్రజలకు హితవు పలికిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. పాల్గొన్న ముమ్మిడివరం, అమలాపురం ఎమ్మెల్యేలు సుబ్బరాజు, ఆనందరావులు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎండను సైతం లెక్క చేయకుండా దర్శించుకున్న భక్తులు, పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన మొక్కులు తీర్చుకున్న ప్రజలు. ఆధునిక పరిజ్ఞానంతో సాగులో ఉత్తమ ఫలితాలను సాధించవచ్చు. నారాయణపురంలో రైతులకు సూచించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. పాల్గొన్న ఉంగుటూరు ఎమ్మెల్యే వసమట్ల. కేసుల పరిష్కారానికి సత్వర నిర్ణయాలు తీసుకోవాలి. ఏలూరు న్యాయాధికారులను ఆదేశించిన హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ కృపాసాగర్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలకొల్లు పట్టణం నలువైపులా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గంలో ₹1 కోటి చేపట్టే 5 అభివృద్ధి పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రప్రధాన నిలిపేందుకు ఒక యజ్ఞం వలె పనులు చేపడుతున్నామన్నారు. ఇప్పటికే 50% పైగా సిమెంట్ రోడ్లు, డ్రైన్లు నిర్మాణాలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. మన రామానాయుడు కార్యక్రమంలో భాగంగా మరి ఇప్పటికీ 42 కోట్ల రూపాయలతోటి మరి యొక్క పనుల్ని శంకుస్థాపన చేసుకుని దానికి అదనంగా ఈరోజు 99,38,39,38,000 అంటే ఇప్పటికీ 42,99,38,000 రూపాయలతో మరి ఈ రోజు వరకు కూడా ఇప్పుడు మనం శంకుస్థాపన చేసుకోవడం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ రోజు కూడా మీరు చూసారు, ఏదైతే ఆవా మీడియం డ్రైన్ పెదగొరు వద్ద మరి 17.69 లక్షల రూపాయలు, అదేవిధంగా దిగమూరు ఛానల్ మరి 37 లక్షల రూపాయలు గ్రావెల్ పాత్, అదేవిధంగా ఏదైతే పెదమామిడిపల్లిలో మరి యొక్క దిగమూరు ఛానల్ మీద ఒక 11 లక్షల రూపాయలు, అదేవిధంగా రాయల్ కోడ్ మరి డ్రైన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి 17.69 లక్షలతోటి ఒక గ్రావెల్ రోడ్డు, అదేవిధంగా ఇదే రాయల్ కోడ్ డ్రైన్కి సంబంధించి 16 లక్షల రూపాయలు డీసెల్టింగ్. అంటే మొత్తం ఈరోజు 99.38 లక్షల రూపాయలతో ఈరోజు 5 పనుల్ని ఈవేళ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రకంగా ఈ రోజుకి 43 కోట్ల రూపాయలు ఓన్లీ ఇరిగేషన్ సంబంధించినటువంటి పనులకి ఇప్పటి వరకు మన రామానాయుడు మన రైతు కార్యక్రమంలో శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా రైతులకి సేవ. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈ బైపాస్ రోడ్డు మీద నుంచి మనం వెళ్తున్నప్పుడు ఎడాపెడా ఉన్నటువంటి చేలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొదటి క్రాప్ అంతా కూడా ముంపుకు గురయ్యి మరి ఒక పంట ఖరీఫ్ పంట అసలు పండించేటటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. వచ్చే నెల 3వ తేదీన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని భీమవరం కలెక్టరేట్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం మీడియాకి తెలిపారు. ఈ సమావేశానికి సంబంధిత శాఖల అధికారులు హాజరు కావాలని ఆదేశించారు.
ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవాన్ని తణుకులో శనివారం ఘనంగా నిర్వహించి ఈ అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. 1970లో స్విట్జర్లాండ్లోని జెనీవాలో ప్రపంచ మేధో సంపత్తి సంస్థను స్థాపించారు. ఏ దేశమైనా శాస్త్రీయంగా అభివృద్ధి చెందాలంటే మేధో సంపత్తి అత్యవసరమని చెప్పడమే ఈ సంస్థ లక్ష్యంగా ప్రకటించుకుంది. దీనిని ప్రపంచ ప్రజల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ సంస్థ ఆవిర్భవించిన ఏప్రిల్ 26వ తేదీని ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం నిర్వహించాలని 2000 సంవత్సరంలో ప్రకటించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఏ దేశానికైనా ఏ సంస్థకైనా అభివృద్ధి చెందాలంటే మేధావులు అవసరమని ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టణానికి చెందిన సిసి జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సభలో సీనియర్ లెక్చరర్ సిస్టర్ రాఘవేంద్ర కుమార్ మాట్లాడుతూ మేధో సంపత్తికి ఉన్న ప్రాధాన్యతను వివరించారు. ఉన్నటువంటి మేధావులందరినీ, అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప మేధావులందరినీ కూడా మనం తలుచుకుని వాళ్ళ స్ఫురణకు తెచ్చుకుని వాళ్ళ నుంచి ప్రేరణ పొంది మన ముందు తరాల వాళ్ళైనటువంటి మీరందరూ కూడా విద్యార్థులు అందరూ కూడా ముందుకు వెళ్ళాల్సినటువంటి బాధ్యత ఎలా ఉంది అన్నది కొంచెం మనం చెప్పుకోవడం చేద్దాం. సో మనం ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప మేధావులందరిలో మనం తీసుకుంటే సర్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ కానీ ఆ ఈక్వేషన్ ఒకటే ప్రపంచం యొక్క దశ దిశ రెండు కూడా మార్చగలిగింది. E=mc². ఒక మ్యాథమెటిక్స్లోనే కాకుండా ఫిజిక్స్లో కూడా అద్భుతమైనటువంటి ఎన్నో ఆవిష్కరణలకి రాబోయే తరాల్లో ఉన్నటువంటి గొప్ప శాస్త్రజ్ఞులు గణిత మేధావులందరికీ కూడా ఒకది ప్రేరణ అయ్యింది. అలాగే మన భారతదేశంలో కనుక చూస్తే మహానుభావుడైనటువంటి శ్రీనివాస రామానుజన్ 2025 దీంట్లో విచిత్రమైన విషయం ఏంటంటే ఈ 2025 నంబర్ కూడా ఇట్ ఈస్ a square of 45 into 45 that 2025. So it is a mathematical year there actually, and in this year there we are observing about the great man, the death anniversary of Srinivasa Ramanujan. కళాశాల ఇన్ఛార్జి నిమ్మగడ్డ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నల్లూరి రాఘవేంద్రరావు, వైస్ ప్రిన్సిపల్ వెలగల సత్యనారాయణ రెడ్డిలు పాల్గొన్నారు. మనిషి ఉత్తమ స్థాయికి చేరడంలో చదువులో వచ్చే మార్కులు క్రైటీరియా కాదని తణుకు మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ పేర్కొన్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో 500 మార్కులకు పైగా సాధించిన ఇండియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులను శనివారం ఆయన అభినందించి మాట్లాడారు. ఏ తరగతిలోనైనా సంపూర్ణ విజ్ఞానాన్ని సాధించగలిగిన విద్యార్థులు అత్యున్నత స్థాయికి ఎదగగలరని ఆయన చెప్పారు. ప్రతి విద్యార్థి తాను చదివిన అన్ని సబ్జెక్టులను క్షుణ్ణంగా చదివి సమాజంపై అవగాహన కలిగించుకోవాలని రామ్ కుమార్ సూచించారు. ఈ మేరకు 600కు గాను 585, 574, 572 మార్కులు సాధించిన పి అఖిల్ బాబు, ఆర్ శ్యాంసాయి, టి రిక్వేష్లతో పాటు 550 మార్కులకు పైగా తెచ్చుకున్న 7గురు, 500కు పైగా సాధించిన 21 మంది విద్యార్థులకు మున్సిపల్ కమిషనర్ జ్ఞాపికలు అందించి ప్రశంసించారు. शालिम कुमार, वेंकट कार्तिक 542, वेंकट लतीफा, वैष्णव 106, సెయింట్ పీటర్స్ హై స్కూల్ 500 అబోవ్ వచ్చిన వాళ్ళందరికీ మొమెంటోస్ ఇచ్చాను. నాకు 425. 10th క్లాస్ మార్క్స్ అనేవి మనలో నెక్స్ట్ స్టేజ్లో మనలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. మార్కులు వచ్చినా రాకపోయినా మనం హానెస్ట్గా ప్రయత్నిస్తే మనం ఏదైనా కూడా అచీవ్ చేయొచ్చు. ఇప్పుడు మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ని కనుక మన ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కనుక మూడు కేటగిరీల కింద రివిజన్ చేసుకుంటే 10th వరకు కూడా ఆటకాలం కింద తీసుకోవాలి. అంటే మనం చుట్టూ నేర్చుకుంటూ ఉంటాం, ఆటలు ఆడుతూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేది ఇంటర్మీడియట్ కష్టకాలం. అంటే చాలా ప్రెజర్ ఉంటుంది అన్నమాట. అంటే మీ కెరియర్లో ఏ స్టాండ్కి వెళ్ళాలి, నెక్స్ట్ ఏ స్టెప్కి వెళ్ళాలి అనేది ఒక కష్టమైన సిచ్యువేషన్. తర్వాత పరీక్ష కాలం అన్నమాట. అంటే అందరూ మీతో పరీక్షిస్తూ ఉంటారు. అంటే సొసైటీ పరీక్షిస్తూ ఉంటుంది. కానీ ఇంటర్మీడియట్ అయిపోయాక ఏమవుతుంది అంటే గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఎవరో మన చేతులు పట్టుకొని ముందుకు తీసుకెళ్తాం, మనమే ముందుకెళ్ళాలి. ఆ స్టేజ్ని మనం దాటితేనే కెరియర్లో సెటిల్ అవుతాం. చుట్టూ ఉన్న సొసైటీ నుంచి నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకునేది ఎప్పుడు మంచి అవ్వాలి తప్ప చెడు అయితే మాత్రం ఖచ్చితంగా అవ్వకూడదు. సొసైటీ నుంచి అందరూ చెడు చేసే వాళ్ళు అందరూ హ్యాపీగా ఉన్నట్టు కనబడతారు, కానీ అదే నిజం కాదు. మనం కనుక హార్డ్ వర్క్ చేసి హానెస్ట్గా సొసైటీలో ఏదైతే మన కెరియర్కి ఉపయోగపడుతుందని మనం తీసుకుంటామో
ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. ఏదో ఒక సెక్టార్లో సక్సెస్ అవుతాం. అది జాబ్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, ఇంకేదైనా కావచ్చు. స్కూల్ డైరెక్టర్ డాక్టర్ హుస్సేన్ అహ్మద్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో నిసా హాస్పిటల్ వైద్య నిపుణురాలు ఆయిషా ఖాన్, కరస్పాండెంట్ షహీదా బేగం, ప్రధానోపాధ్యాయులు వివిఎస్ ప్రభువులు పాల్గొన్నారు. తణుకుకు చెందిన కూటమి పార్టీల సహకారంతో ప్రముఖ వైద్య సంస్థ యాపిల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య సేవా శిబిరంలో 175 మంది సేవలు అందుకున్నారు. పట్టణంలోని సత్యనారాయణ స్పిన్నింగ్ మిల్ వీధిలో నిర్వహించిన ఈ శిబిరంలో మూత్రపిండాల విభాగం వైద్యులు బొత్స సాయిహరి, గుండె వ్యాధి నిపుణులు జీవీవీఎస్ఎన్ రాజు, ఊపిరితిత్తులు శ్వాసకోశ వ్యాధి నిపుణులు కె కోటేశ్వరరావులు పాల్గొని పరీక్షించారు. ఈ మేరకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ సాయిహరి మాట్లాడుతూ యాపిల్ హాస్పిటల్ అందిస్తున్న వైద్య సేవలను వివరించారు. ఈ క్యాంప్ కండక్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే కిడ్నీ డిసీజ్ అంటే కిడ్నీ ప్రాబ్లంలు వాటి యొక్క అవేర్నెస్ అంటే అందరికీ తెలియాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. చాలామంది ఇప్పుడు షుగరు, బీపీ వీటితో బాధపడుతున్నారు. అవి దీర్ఘకాలికంగా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు దాటిన తర్వాత ఏమైందంటే షుగర్ కానీ బీపీ కానీ కిడ్నీ ప్రాబ్లం, కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. కానీ మా దగ్గరికి పేషెంట్స్ వచ్చేసరికి క్రియాటిన్ అనేది 4, 5 ఆ టైం అప్పుడు వస్తున్నారు. కిడ్నీ 50% పోయినంత వరకు కూడా కిడ్నీ యొక్క టెస్ట్, బ్లడ్ టెస్ట్, క్రియాటిన్ అనేది పెరగదు. సో మనకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అదేవిధంగా మన యాపిల్ హాస్పిటల్ తణుకులో ఫుల్ టైం నెఫ్రాలజిస్ట్గా చేస్తున్నాను. ఇక్కడ డయాలసిస్ సెంటర్ కూడా ఓపెన్ చేయబడింది. ఇక్కడ బయాప్సీ చేస్తున్నాం, డయాలసిస్ షీట్ చేస్తున్నాం. 24 hours డయాలసిస్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీ ఉంది. ఈ క్యాంప్లో మేము కార్డియాలజిస్ట్, బోత్ కార్డియాలజీ అండ్ నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ అవైలబిలిటీ ఉంది. ఇక్కడ ఈసీజీ, 2Dకు బేసిక్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఇక్కడ చేయబడతాయి. మిగిలిన టెస్టులు కూడా అవసరమైన టెస్టుల వరకు కూడా యాపిల్ హాస్పిటల్ తణుకులో చేయబడతాయి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ఆకుల వెంకటేష్, గారపాటి సుబ్బారావు, సప్పారాజు, గూడవల్లి జయలక్ష్మి, తాతుపూడి మారుతీరావు, జనసేన పట్టణ అధ్యక్షులు కొమిరెడ్డి శ్రీనివాస్, నాయకులు రెల్లు మోహన రంగాలు పాల్గొన్నారు. తణుకు వేదనిధి లిమిటెడ్ వార్షికోత్సవ సందర్భంగా శనివారం పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా కొండాలమ్మ పుంత డంపింగ్ యార్డు ప్రాంతాల్లో నివసిస్తున్న 100 మంది నిరుపేదలకు దుప్పట్లు, స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గడిగొయ్యల మణితేజ, సిబ్బంది పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ శనివారం పరిశీలించారు. 1వ వార్డులో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు నిర్మాణ పనులను చూసి అధికారులకు తగు సూచనలు చేశారు. ఏపీ ఎన్ఐటికి ఎదురుగా నిర్మాణంలో ఉన్న రక్షిత మంచినీటి సరఫరా రిజర్వాయర్ పనులను పర్యవేక్షించారు. సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇది వినియోగంలోకి వస్తే అనేక ప్రాంతాలకు మంచినీటి సరఫరా మెరుగుపడుతుందన్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులతో పాటు జనసేన నాయకులు పలువురు ఉన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.